వెల్కమ్ టు రుచికాస్ హ్యాపీ హోమ్. రైస్లోకి ఇంకా చపాతీలోకి ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ బుర్జీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఇందులో టమోటా, ఆనియన్, ఆయిల్ వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు ఇంకా ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి. ఇందులో చూపిస్తున్నట్లు వేగిన తర్వాత ఇవి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇంకో పాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇప్పుడు ఇందులో నేను 4 గుడ్లని ఇలా పోసుకుంటున్నాను. ఇందులో చూపిస్తున్నట్లుగా అటు ఇటు కలుపుతూ ఎగ్ బుర్జీని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి ఆనియన్, టమోటా ఉంది కదా, దాన్ని పేస్ట్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి ఇందులో చిన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా వేయించుకోవాలి. ఇవి బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో 1 స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని వేసుకుంటున్నాను. ఇది బాగా ఎర్రగా అయిన తర్వాత ఇందులో ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా వేసి వేయించుకోవాలి. చూసారా, ఇందులో వేస్తున్నాను కదా, ఇది వేసి బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇది చక్కగా వేగింది కదా, ఇప్పుడు ఇందులో ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇది ఇంకొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు, కారం, ధనియాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసి కలుపుకుంటున్నాను. ఇది చక్కగా మగ్గిపోయింది కదా, ఇప్పుడు ఇందులో ఆల్రెడీ వేయించి పెట్టుకున్నటువంటి ఎగ్ బుర్జీ ఉంది కదా, దాన్ని కూడా వేసి చక్కగా కలుపుకుంటున్నాను. ఇది రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చక్కగా ఉంటుంది. ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి.
దీన్ని కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారా, ఇందులో చూపిస్తున్నట్లుగా ఒక 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి దింపేసుకోవచ్చు. ఇంతేనండి, ఎంతో రుచికరమైనటువంటి ఎగ్ బుర్జీ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. దీన్ని చపాతీతో మనం చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి.